హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో రూ. 5 మనీ సేవింగ్ ఛాలెంజింగ్‌ని చూసేద్దామండి. రూ. 5తో 10,000ని ఏ విధంగా పోగు చేయొచ్చో ఇవాల్టి వీడియోలో చూసేద్దాము. ఈ ఐడియా ఎక్కువగా పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం అండి. ఈ వీడియోల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆల్మోస్ట్ మన ఛానల్ స్టార్ట్ చేసి 10 నెలలు అవుతుందండి. ఇక 2 నెలలు మాత్రమే ఉందండి 1 ఇయర్ కావటానికి. కనీసం 1 ఇయర్‌కి 1000 సబ్స్క్రైబర్స్ అయినా కంప్లీట్ అయితే ఈ ఛానల్‌ని కంటిన్యూ చెయ్యాలి అనే హోప్ నాకుంటుంది. కనీసం 1 ఇయర్‌లోనైనా సరే 1000 మంది సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయితే నాకొక మోటివేషన్‌గా ఉంటుందండి. ఈ కంటెంట్ మీద ఒక నమ్మకం ఉంటుంది. అలానే వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ సజెషన్స్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎవరికైనా వీడియోస్ అవసరమైతే వారికి షేర్ కూడా చేయండి. ఇక కాయిన్స్ ఏంటి ఇలా పోసేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఇవన్నీ కూడా నేను మా పాప చేత రూ. 5 మనీ సేవింగ్ ఛాలెంజింగ్‌ని చేయించానండి. అంటే రూ. 5తో మనీ సేవింగ్ అనేది స్టార్ట్ చేయించాను. స్కూల్ ఓపెన్ అవ్వగానే స్టార్ట్ చేసిందండి. ఇప్పటికి 3 నెలలు కంప్లీట్ అయ్యింది. ఈ నెలాఖరొస్తే 3 కూడా కంప్లీట్ అయిపోయి 4 నెలలైతే అవుతుంది మనీ సేవింగ్ ఛాలెంజింగ్ స్టార్ట్ చేసి. కాయిన్సే కదా అని మనం తీసి పాడేయనవసరం లేదు. ఎందుకంటే వీటిలో కూడా చాలా అమౌంటే మనం మనీని సేవ్ చేయొచ్చండి. అది ఎంత ఏమిటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఒకవేళ కాయిన్స్ బాగా ఎక్కువగా ఉంటే మనం ఏదైనా షాప్ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళు మనకి తిరిగి కాగితాల రూపంలో ఇస్తారండి. నేనైతే ఒక్కొక్కసారి మా పాప దగ్గరే కొన్ని కాయిన్స్ తీసుకుంటూ ఉంటాను. గుడికి వెళ్ళినప్పుడు కావచ్చు, బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కావచ్చు. కాయిన్స్ తీసేసుకొని కాగితాలు ఇస్తూ ఉంటాను. లేదంటే ఎవరిదైనా ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, ఏదైనా పూజలప్పుడు తాంబూలం ఇస్తున్నారు. అలాంటప్పుడు ఈ కాయిన్స్ మనం వాళ్ళకిస్తే వాళ్ళు మనకి కాగితాల రూపంలో ఇస్తారండి. నేనైతే లోకల్ షాప్‌లో ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాను. వాళ్ళు తెలిసిన వాళ్ళేనండి. అందుకని కాయిన్స్ తీసుకుని కాగితాల రూపంలో ఇస్తూ ఉంటారు. ఇది 30 రోజుల మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి. ఇలా ఇన్ని కాయిన్స్‌తో ఎక్కువగా చిన్నపిల్లలు ఈ మనీ సేవింగ్‌ని చేయడానికైతే ఇష్టపడతారు. ఇట్లా 30 రోజుల వరకు రాసుకోవాలండి. అంటే వాళ్ళకి అర్థం అవ్వడం కోసం అన్నమాట. మొదటి రోజు 5, రెండో రోజు 10, మూడో రోజు 15, నాలుగో రోజు 20, ఐదో రోజు 25 అన్నట్టు మనం ఫిఫ్త్ టేబుల్ టైప్‌లో చెప్పామనుకోండి, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా చేస్తారు ఈ మనీ సేవింగ్ అనేది. పిల్లలే కాదండి, ఇది పెద్దవాళ్ళు కూడా మనీ సేవింగ్ అనేది చేయొచ్చు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మనీ సేవింగ్ స్టార్ట్ చేయలేదు అనుకునేవాళ్ళు ఈ విధంగా రూ. 5తో స్టార్ట్ చేయొచ్చండి. రూ. 5తో స్టార్ట్ చేసి రూ. 50తో ఎండ్ అవుతుంది ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది. పిల్లలు చక్కగా ఇలాంటి సేవింగ్స్‌ని చేసుకుని వాళ్ళ బుక్స్ వాళ్ళే కొనుక్కున్నారనుకోండి చాలా సంతోషపడతారు. బుక్స్ అనే కాదు, వాళ్ళకి నచ్చిన వస్తువులను కూడా వాళ్ళంతటా వాళ్ళే కొనుక్కొని చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఇప్పుడు ఇలా ప్రతిరోజు కూడా 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 వరకు వేస్తే మనకి 10 రోజులకి మనకి రూ. 275 అవుతుందండి. నెలకి 275 ఇంటూ 3 అండి. అంటే 3 పదులు 30 రోజులు కదా! అప్పుడు మనకి 275 ఇంటూ 3 అంటే రూ. 825 అయితే నెలకవుతుంది. ఒక సంవత్సరం గానీ ఈ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ మనం మన పిల్లలతో చేయించగలిగితే రూ. 9,900 వీళ్ళైతే పోగు చేస్తారండి. మనం పిల్లలకి ఇప్పటినుంచే చిన్న చిన్న మనీ సేవింగ్స్ లాంటివి కానీ, మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ లాంటివి కానీ అలవాటు చేయాలండి. ఈ రోజుల్లో పిల్లలకి డబ్బుల విలువ తెలియకుండానే పెంచుతున్నాము అనే భావన అప్పుడప్పుడు నాలో కలుగుతుందండి. అందరినీ కాదు, కొంతమంది మాత్రమే. ఎందుకంటే మనీ కూడా డిజిటలే అయిపోయింది కదా! అంటే ఫోన్‌పే, గూగుల్ పే, కార్డ్స్ ఎక్కువ ఈ రూపంలో అయిపోవడం వల్ల మనీ విలువ వాళ్ళకి తెలియట్లేదనే చెప్పొచ్చండి. మళ్ళీ చెప్తున్నాను, అందరినీ కాదు, కొంతమంది మాత్రమే.
చక్కగా ఒక హుండీనో, ఒక డబ్బానో పెట్టుకుని ఈ విధంగా 5, 10, 15, 20 ఇలా వేసుకుంటుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఒకేసారి అంత మనీని దాచామన్న హ్యాపీనెస్ వాళ్ళకి ఉంటుంది. మన పిల్లలు మనీ విలువ తెలుసుకుని మనీని దాస్తున్నారు అనేసి ఆ ఫీలింగ్ మనకు కూడా ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి. పిల్లలకి విలువలతో పాటు డబ్బు విలువను కూడా తెలియజేయాలి అనేదే నా అభిప్రాయం అండి. అయినా ఈ రోజుల్లో పిల్లలు చాలా స్మార్ట్‌గా ఉన్నారు. ఏదైనా 1, 2 సార్లు చూస్తే వాళ్ళే నేర్చేసుకుంటున్నారు. ఇలా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ చేసి వాళ్ళంతట వాళ్ళే ఏ బుక్స్ గానీ, లేదా వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులు కానీ తీసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఈ సేవింగ్ కంప్లీట్ అయిన తర్వాత మా పాప ఏ వస్తువు తీసుకుందో అనేది మరొక వీడియోలో మీ అందరికీ పోస్ట్ చేస్తానండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలానే ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉంది అంటే షేర్ కూడా చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మళ్ళీ అడుగుతున్నానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.